ప్రతిరోజు వచ్చి చెప్పే ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలని, ఈ ప్రభుత్వంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, తెలంగాణ ప్రజల్ని నేను కోరుకునేది, ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫామ్ హౌస్లో నిర్ణయం జరగదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేటప్పుడు డిజైన్లు కూడా ఫామ్ హౌజుల్నే గీసినట్టుగా గతంలో ఉన్నటువంటి నివేదికలు చెప్పినాయి. ఈ పాలనలో ప్రతి నిర్ణయము క్యాబినెట్లో ఆమోదం అయిన తర్వాతనే ప్రజల మధ్యనకు కానీ జీవోలు కానీ వస్తాయి. క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరు కలిసి చర్చ చేస్తారు. చర్చ చేసి అక్కడ ఏ తప్పిదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ మాదిరిగా కుటుంబ పాలన చేసే పరిస్థితి ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని మీరు నిందల పాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు క్యాబినెట్లో కూర్చోరు, మీరు కూర్చున్నట్టు. వాళ్ళకి ఇష్టానుసారంగా రాజ్యాంగాలు తయారు చేసుకోరు, లేకపోతే జీవోలు ఇయ్యరు. కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని నిందలు మోపినా, 5 లక్షల స్కాము, 9,900 ఎకరాలు ఆల్రెడీ అలాట్ అయిన భూమి అని మీరే చెప్తుర్రు. అలాట్ అయిన భూమికి 100% మేము విద్యుద్దామని పెట్టినామన్నారు మీరు రూలు. తర్వాత 200% మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు అలాట్ చేసిన భూమి మాకు వద్దని వేరే వాళ్ళకి ఇస్తే 200% అని చెప్తుర్రు. ఈ ప్రభుత్వం కేవలం 30% ఇస్తుంది, కాబట్టి పైన ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుందని చెప్తుర్రు మీరు. వీటన్నిటినీ కూడా తేట తెల్లం చేశారు. ఎందుకంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను మీ ఆలోచనను తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా. మీ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయడానికే తప్ప మీ ఆలోచనలో ఏది సత్యం లేదు. దీని మీద మా యొక్క మంత్రివర్యులు క్లారిటీతోటి నువ్వు ఈరోజు ఇచ్చిన అలిగేషన్ మీద డెఫినెట్గా చర్చ జరగాల్సిందే. ఎందుకంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి డెఫినెట్గా ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచే మీ క్లారిటీ ఇస్తారు. నేను ఓవరాల్ క్లారిటీ ఇస్తున్నాను, నువ్వు చెప్పే దాంట్లో ఏది నిజం లేదనే దాన్ని మాత్రం క్లియర్ క్లారిటీతో చెప్తున్నాను. కేటీఆర్, నేను ఒక్కడే చెప్తున్నా, కేటీఆర్ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిదాకా చల్లారలేదట. కేటీఆర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే కేటీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుండు. అప్పుడు ఏం చేసిండంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల రాష్ట్రం చేసిరు. ఇంత పతివ్రత మాటలు మాట్లాడుతాడు, మరి ఆ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎందుకు చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇన్ని ఉపాయాలు, ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఉన్నటువంటి ఈ దొరవారు మరి అప్పట్లో 10 ఏళ్ళు ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు దీన్ని బంగారు రాష్ట్రం ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు రాలేదు? అమెరికాలో సూటు బూట్ వేసుకొని అమెరికాలో దావోస్లో 10 సార్లు ప్రయాణం చేసినావు కదా. సూటు బూటు మే కిషన్ కన్నయ్య కిస్కా బ్యాండ్ బజానా ఆయా అనేది ఎవరికి తెలుసు? మరి నువ్వు పోయి ఏం చేసి వచ్చినావు? ఇవాళొచ్చి మా 2 సంవత్సరాల పాలన మీద ఎక్కెక్కి ఏడుస్తున్నావు. 10 సంవత్సరాలు నీకు అధికారము, 2 సార్లు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మరి ఈ పాలనలా ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చెప్పే ఉపాయాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? మా హయాంలో ఎవడు ఇండస్ట్రీ పెట్టొద్దు, మా హయాంలో ఎవరికి ఉద్యోగం రావద్దు, మీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పశ్చాత్తాపడాలి, మీ నాయన ఫామ్ హౌస్లో కూర్చొని ఇక్కడికి రాడు, మీ నాయన వచ్చి అసెంబ్లీలలో అపోజిషన్ లీడర్గా ఉండి కూడా ప్రజా సమస్యలే మాట్లాడాడు, నువ్వేమో రాత్రి పగలు నిద్ర లేక పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా మీద ఏడుపు. దేనికి? నిజంగా నువ్వు 10 ఏళ్లలో మంచి చేయలేదు, ఇప్పుడు ఏదో మంచి జరుగుతుంది రాష్ట్రానికంటే ఎవడు ఇండస్ట్రీలోని భయపెట్టిస్తావు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అయ్యే జాగిరా అధికారంలోకి రానికి? ఇది మననే కదా జూబ్లీహిల్స్లో మనకు సినిమా చూపించింది, అంతకుముందు కంటోన్మెంట్లో చూపించినాం కదా, అంతకుముందు పార్లమెంట్లో చూపించినాం కదా, అంతకుముందు మిమ్మల్ని ఇంటికే పంపించినాం కదా. ఇంకా కూడా మీ అహంకారం ఏంది మీరు వార్నింగులు ఇచ్చేది ఇండస్ట్రియలిస్టులకు? మీరు ఇళ్ళ తీసుకుంటే మేము వచ్చినాక కూడా ఏంది కూడా బిక్కునేది నువ్వు? అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని మీరు గమనించండి. ఎందుకంటే మీకు ప్రజలకు కూడా చాలా తెలియకలవాలి. వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మా 10 ఏళ్లలో మేము చేయలేదు, మా 10 ఏళ్లలో మేము దోసుకున్నాం, ఇంకా దోసుకునేది ఉండే మిగిలిపోయింది, ఈ రాష్ట్రంలో దోసుకోవాల్సింది మిస్ అయ్యి ప్రభుత్వంలోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా మేము ఊకోము, మంచి చేయకుండా చూసే అటువంటి బాధ్యత మాది అన్నట్టు వ్యవహారం ఉంది తప్ప మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్గా లేరని నేను కేటీఆర్ గారికి చెప్తున్నాను.
నేను అందుకే అంటున్నా, ఏది చేసినా తేట తెల్లమైంది, అంత ఈజీ కాదు. ఆయన ఇందాక పెట్టిన అలిగేషన్స్ మీద మా మంత్రివర్యులు క్లియర్గా, ఎందుకంటే నేను టెక్నికల్గా ఆయన మాట్లాడిన 30%, 100%,